గ్రేట్ థింగ్స్ కాన్ బీ మేడ్, ఇట్ జస్ట్ హ్యాపెన్స్ అంతే. ఈ బేసిక్నే ఫాలో అయ్యిద్ది మన బర్త్ ప్రాసెస్. నీకు జింక్ స్పార్క్ గురించి ఐడియా ఉందా? సింగిల్ హ్యూమన్ ఎక్సెల్ని ఫర్టిలైజ్ చేయడానికి దాదాపు 300 మిలియన్ స్పర్మ్ సెల్స్ రేస్లో పార్టిసిపేట్ చేస్తాయి. చివరికి ఆ ఒక్క పొటెంట్ స్పర్మ్ సెల్ ఆ ఎగ్లోకి దూరిపోగానే కాంపిటీషన్ క్లోజ్ అయిందని ఇండికేట్ చేస్తూ ఫర్టిలైజ్ అయిన ఆ ఎక్సెల్ నుంచి ఒక గ్లోయింగ్ స్పార్క్ ఎమిట్ అయింది. అదే జింక్ స్పార్క్. ఇలా ఈ 2 సింగిల్ సెల్స్ కలిసినప్పుడు ఒక గ్లోయింగ్ స్మైల్ ఇవ్వడంతో అక్కడి నుంచి గ్రోత్ అనే జర్నీ మొదలైంది. 2 చిన్న సెల్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటేనే ఒక స్మైల్ జనరేట్ అయితే 37 ట్రిలియన్ సెల్స్తో మ్యానుఫ్యాక్చర్ అయిన ఈ బాడీని చిలికి ఒక చిన్న స్మైల్ని బయటికి తీయలేకపోతున్నాం. అసలు స్మైలింగ్ ఫేస్లోనే ఒక ఆరా ఉండిద్ది. అందుకే ఆ మొహానికి మేకప్తో పని లేకుండా పోయిద్ది. ఆ స్మైల్ బోర్డ్ తగిలించుకొని తిరిగితే కనెక్షన్ ఆటోమేటిక్గా కుదిరిద్ది. స్మైల్ అనే హలోకి లాంగ్వేజ్ అవసరం లేదు. ఆ స్మైల్ ముదరంగా వచ్చే లాఫ్కి అసలు లాజిక్తో పనే లేదు. కానీ ఏజ్ పెరిగే కొద్దీ ఈఎంఐస్లో నవ్వుని సమస్యలకు అమ్మేస్తున్నాం. ఏ సీన్నో చూసి ఎందుకు నవ్వుతున్నామని ఆలోచిస్తే కనపడే ఒకే ఒక్క రీజన్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. బట్ రియల్ లైఫ్లో ట్విస్ట్లు వస్తే మొఖాల్లో దీపాలు ఆరిపోతున్నాయి. టూ మచ్ సీరియస్నెస్ ఈజ్ ద ఓన్లీ రీజన్. వింటానంటే ఒక విషయం చెప్తా. మనం అనుకున్నవన్నీ జరుగుంటే ఇప్పుడు జరుగుతున్నవన్నీ మనం మిస్ అయిపోయి ఉండేవాళ్ళం. అందుకే గో విత్ ద ఫ్లో. ఏడుస్తూ కూర్చుంటే కళ్ళు తుడుచుకోమని కర్చీఫుల్ చేతికి ఎవ్వరూ ఇవ్వరు. ఎడంపక్కే ఎగ్జిట్ డోర్ ఉందని దారి చూపిస్తారు. నవ్వుతూ ఉండాలంటే ఏదో సాధించాల్సిన అవసరం లేదు. ఏదేమైనా నవ్వుకోగలిగే హ్యూమర్ నువ్వు ప్రాక్టీస్ చేస్తే అదే గొప్ప అచీవ్మెంట్. तो ऐसे रहने के लिए एक छोटा सा फार्मूला अप्लाई करना पड़ेगा. లాఫ్టర్ ఈజ్ ఈక్వల్ టు ట్రాజెడీ మైనస్ టైం. అంటే ఈ సిచ్యువేషన్ 5 years తర్వాత నిన్ను ఇంపాక్ట్ చేయదని నీ కామన్ సెన్స్ నీతో అరిచి చెప్తుంటే నువ్వు తెగ ఫీల్ అయిపోతున్న ఆ ట్రాజెడీని ముందు ఏ నదిలోకో తోసిపడే. టైమ్ హీల్స్ ఎనీథింగ్ బట్ దిస్ సెకండ్ నెవర్ కమ్స్ బ్యాక్. ఏ ఒక్కసారైనా నువ్వు ఏడిస్తే ఆ ఒక్కసారైనా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుందామని కమిటీలు కట్టి కాచు కూర్చున్నారు. కాబట్టి లాఫింగ్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ లో టైమ్స్ కిల్స్ ఆల్ దీస్ ఈవిల్ స్పిరిట్స్. ఒకసారి ఈ కేసు ఏంటో చూడు. ఏ అప్పన్న అని ఒకడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా అనుమానం కూర్చున్నాడంట. దానికి డాక్టరు ఏమా ఏంటి ప్రాబ్లం అని అడిగాడు. దానికి ఏదో ఆలోచిస్తూ ఈ పేషెంటు అదండి నాకు ఏదైనా డౌటేనండి అని అన్నాడు. దానికి డాక్టరు సరే లేగవసారి టెస్ట్ చేద్దాం అని అన్నాడు. ఎంతసేపటికి వీడు లెగవపోయేసరికి డాక్టరు ఏంటయ్యా లెగవేంటి అని అనేసరికి వీడికి ఇంకో డౌట్ వచ్చింది. ఏంటది అని అడిగాడు డాక్టర్. అప్పుడు వీడు అంటాడు, డాక్టర్ మీరు నిజంగా డాక్టరేనా? ఈ ఇన్సిడెంట్తో బై మిస్టేక్ ఏమైనా ఒక స్మైల్ జనరేట్ అయి ఉంటే దయచేసి దాన్ని అలాగే ఉంచి పెంచి పెద్దదాన్ని చేసి ఆ నవ్వుని అలాగే కంటిన్యూ చేయండి. డూ యు నో, ముఖం ముడుచుకోవాలంటే 23 మజిల్స్కి పని చెప్పాలంట. బట్ ఒక చిన్న నవ్వుకి జస్ట్ 10 మజిల్ మూమెంట్ సరిపోయిందంట. దయచేసి మీరంత స్ట్రెయిన్ కాకండి. అదేదో ఈ ఇయర్ పద్మ అవార్డ్స్ అన్నిటిని హోల్సేల్గా నీ ఇంటికి పార్సల్ చేసి పంపిస్తానని బత్తి మీద ఆడుకుంటుంటే నాకేం వద్దులే అన్నట్టు ఆ డబుల్ చిన్నులు వేసుకొని బెట్టుగా చూసే ఎక్స్ప్రెషన్లు ఆపంటారా బాబు. నవ్వండి కాస్త. నీలో ఉన్న ఆ పిల్లాడిని గిల్లిచుడు. నువ్వు చేతులు కాళ్ళు కట్టేసి నోరు నొక్కేసిన ఆ కుర్రాడిని కదిపి చూడు. అసలు నువ్వు ఎలా ఉండేవాడివో నీలోకి నువ్వు ఒకసారి తొంగి చూడు. అది నువ్వు. కడుపు పట్టేసుకొని కన్నీళ్లు పెట్టేసుకొని కింద పడి పడి ప్రతిరోజు నవ్వగలిగావంటే యూ ఆర్ ఇమ్యూన్ టు ఎనీ సిచ్యువేషన్. అసలు కాన్ఫ్లిక్ట్ లేని సినిమా, కామెడీ లేని జన్మ హిట్ అయ్యే ఛాన్సే లేదు. దట్స్ వై వాట్ ఐ సే ఇస్ ముస్కాన్ కే సాత్ జిందగీ బితావో, హసీనా కో పావో,
साथ मिलके हंसावो। चिन्ना, हंसने से तुम्हारा मुश्किल को धमकी देना याद रखना। అది